వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మనకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఇంటర్ స్కోర్ ద్వారా అడ్మిషన్ ఇచ్చే ప్రధానమైన యూనివర్సిటీల్లో, ప్రైవేట్ యూనివర్సిటీలో టాప్ యూనివర్సిటీ మనకు విఐటీలో మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా కూడా అడ్మిషన్ పొందవచ్చు. కాబట్టి మరి విఐటీలో 4 years బీటెక్ మనం ఆల్రెడీ విట్టి ఎంట్రన్స్ ద్వారా మీరు జాయిన్ అవుతారు. కానీ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అనే దాన్ని మీరు కేవలం ఇంటర్ మార్కుల ఆధారంగా మీరు విఐటీలో వివిధ బ్రాంచుల్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. మరి దీనికి జనరల్గా మీకు ఎంపీసీలో జనరల్ వాళ్ళు అయితే 65%, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు అయితే 60%, ఎంపీసీలో మినిమం మార్క్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. దీనికి సంబంధించి మనకు కొన్ని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. మరి ఎంపీసీలో 65% జనరల్ వాళ్ళకు, 60% ఎస్సీ ఎస్టీ వాళ్ళకు. మీకు తెలుసు వేలూరు మనకు టోటల్గా 4 బ్రాంచెస్ ఉన్నాయి. వేలూరు, చెన్నై, భోపాల్, అమరావతి, ఈ 4 బ్రాంచ్లు కూడా మనకు విట్టి ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి. మరి దీంట్లో విట్టి వింగ్ అంటే ఎంట్రన్స్ ద్వారా జరిగే అడ్మిషన్స్కు 4 years బీటెక్ మాత్రమే వస్తుంది. వాళ్ళకి జాగ్రత్తగా వినండి. ఈ ఇంటర్ ద్వారా వాళ్ళు చేరాలంటే మీకు 5 years ఎంటెక్ కలిసి వస్తుంది, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అవుతుంది. మరి దీనిలో ఫీజులు కూడా భిన్నంగా ఉంటాయి. మాకు తెలుసు 4 years బీటెక్ అయితే దాదాపు 2 lakhs, 3 lakhs, 4 lakhs, 5 lakhs అట్లా కేటగిరీ వారిగా ఫీజులు ఉండడం జరిగింది. చివరికి 5 lakhs అట్లా ఉండడం జరిగింది. మరి ఇక్కడ ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సులో ఒకసారి ఫీజుల వివరాలు చూసుకుంటే మనకు ఈ సంవత్సరం కూడా కొంత ఫీజులు ఇంక్రీజ్ చేయడం జరిగింది. కేటగిరీ 1లో సేమ్ ఇక్కడ కూడా కేటగిరీ 1లో వస్తే మీకు 1,20,000, కేటగిరీ 2లో వస్తే 1,90,000 పర్ ఇయర్ ఇది. కేటగిరీ 3లో వస్తే 2,30,000, కేటగిరీ 4లో వస్తే 2,75,000, కేటగిరీ 5లో వస్తే 2,95,000. ఇది ఇంటిగ్రేటెడ్ 5 years సంబంధించిన ఫీజు. మనకు అదే విట్టిలో అయితే మీకు తెలుసు 2 లక్షలు, 3, 4, 5 అట్లా ఉండింది దానిలో. మరి దీనికి అప్లై చేసుకోవడానికి సెపరేట్గా మనం 600 రూపాయలు చెల్లించి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి మనకు లాస్ట్ డేటు May 25th వరకు ఉంది. విట్టి ఇంటిగ్రేటెడ్ 5 yearsకి లాస్ట్ డేటు May 25th వరకు ఉంది. మరి దీనికి సంబంధించి మనకు పెద్దగా డాక్యుమెంట్స్ అంటే ఇంటర్ మేమో, 10th class మేమో, స్టూడెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్, ఏదైనా ఐడి ప్రూఫ్ తీసుకొని కేటగిరీ సర్టిఫికేట్ కూడా, అంటే యాక్చువల్లీ క్యాస్ట్ ప్రకారంగా రిజర్వేషన్ ఉన్నప్పటికీ కేటగిరీ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. వీటితో మీరు అప్లై చేసుకోవచ్చు, ఇవి అప్లోడ్ చేసేసి. మనకి 600 రూపాయల ఫీజు ఉంటుంది. కాబట్టి విఐటి ఇంటిగ్రేటెడ్ 5 yearsకి ఇంటర్ స్కోర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీకు మరి ఇక్కడ సీట్ కావాలంటే కొంచెం కేటగిరీ చేంజ్ చేస్తే మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మనకు మెరిట్ మంచిగా ఉందనుకోండి, ఇంటర్లో 1 కేటగిరీలో కేటగిరీ 1, 2లో రావచ్చు. కొద్దిగా మెరిట్ ఎక్కువ ఉంటే కేటగిరీ 3, 4లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది, 3, 4, 5లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనకు విఐటి ఇంటిగ్రేటెడ్ సంబంధించిన సమాచారం. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి May 25th. థ్యాంక్ యూ.